ఈ సృష్టింపబడిన తరువాత మనకు ఒక ప్రణాళిక సిద్ధమైందని చాలా క్లియర్గా అర్థమవుతుంది. నోవహు నీతివంతమైన జీవితం జీవించటం వలన నోవహును ఏ విధంగానైనా కాపాడాలి అని అనుకున్నాడు. నోవహు ఒక్కసారిగా ఆలోచన చేసి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆయన వయస్సు అప్పుడు 600 సంవత్సరాలు. ఆ సమయంలో దేవుణ్ణి ప్రార్థించాడు. దేవుడు చెప్పినటువంటి మాటలు ఉన్నాయి. ఏమిటినంటే, నేను సృష్టించినటువంటి ఈ సమస్త జీవుల నుండి ఒక్కొక్క జతను తీసుకొని వచ్చి లోపల పెట్టమన్నాడు. ఆ లోపల అంతా కూడా 3 అంతస్తులు కట్టి ఒక్కొక్క జత జీవులకు సపరేట్ భాగాలుగా విభజించమన్నాడు. నోవహు అన్ని చేశాడు. ఇక్కడ నుంచి మనం మరొకసారి లోపలికి వెళ్ళినట్లయితే చాలా క్లియర్గా కనపడతా ఉంటుంది. అదేమిటి ఒకసారి చూస్తే అక్కడ వాటికి కావలసినటువంటి ఆహారాలు ఎన్ని రోజులకండి? 40 రోజులకి వాటికి కావలసిన ఆహారం అంతా కూడా కూర్చటాన్ని చూస్తూ ఉన్నాం. దేవుడు సృష్టించిన సకల జీవము కలిగిన ప్రతి ఒక్క జీవిని కూడా లోపలికి తీసుకుని వస్తూ ఉన్నప్పుడు ప్రజల్లో ఆందోళన మొదలైంది. అంతేకాదు, ఈ జీవులకు కావలసినటువంటి భోజనం 40 పగళ్ళు 40 రాత్రులు వాళ్ళకి ఉదయము, మధ్యాహ్నము, రాత్రిపూట ఈ 3 పూటలు కూడా వాటికి పెట్టడానికి కావలసినటువంటి మేత, దీన్నంతటిని కూడా ముందుగానే సమకూర్చారు. ఇదంతా కూడా గాడ్స్ ప్లాన్. నీ జీవితంలో కూడా దేవుడు అనేకమైన ఆలోచనలు చేస్తూ ఉన్నాడు. నిన్ను కూడా ఈ లోకంలో చక్కగా బ్రతికిస్తూ ఉన్నాడు. నీవు బ్రతకడానికి ఒక మంచి ఉద్యోగం ఇచ్చాడు. నీవు బ్రతకడానికి ఈ రోజున నీకు కావలసిన అన్ని సదుపాయాలు చేసి ఉన్నాడు. మరి నువ్వేం చేస్తూ ఉన్నావు? ఇక్కడ నోవహును చూసినప్పుడు దేవుని మాట ఆయన విన్నాడు. నోవహు ఒక పెద్ద ఓడను నిర్మించాడు. ఆ ఓడను నిర్మించి ఆయన చెప్పినట్టు ఆ ఓడను సక్రమంగా సరైన సైజులలో ఏర్పాటు చేసి అందుట్లోపల మరి ఈ యొక్క సకల జంతువుల్ని తీసుకొని వెళ్ళటాన్ని మనం చూస్తూ ఉన్నాం. అదే సమయంలో ఇంకా ఏంటి, వాటికి కావాల్సిన ఆహారాన్ని కూడా 40 రోజులకి సరిపడే ఆహారాన్ని కూడా తీసుకుని వెళ్ళటం మనం చూస్తూ ఉన్నాం. ఇదంతా ఎప్పుడు జరిగిందని కానీ మనం ఒకసారి చూసినట్లయితే 4004వ సంవత్సరం, అంటే సృష్టింపబడింది అని చెప్పి మనము అనుకున్న దినాలు, అంటే క్రోనాలజీ ప్రకారము, హిస్టోరియన్స్ చెప్పినటువంటి మాటల ప్రకారం కానీ మనం చూసినట్లయితే బైబిల్ గ్రంథాన్ని బట్టి అప్పటి నుంచి చూసినట్లయితే సుమారు 2348 సంవత్సరాలు క్రీస్తు పూర్వము ఇది జరిగింది. ఈ 2348 అనే దాన్ని మనం క్యాలిక్యులేట్ చేసుకున్నట్లయితే సేతు దగ్గర నుంచి మనం జనరేషన్స్ అన్ని కూడా ఒకసారి చూసుకున్నట్లయితే మనకు అర్థమవుతా ఉంది. ఆదాము దగ్గర నుంచి, ఆదాము తర్వాత కయ్యూను, ఏబేలు, ఆ తర్వాత కయ్యూనికి పుట్టినటువంటి ఏనకు ఆయన సంతానము, అదేవిధంగా సేతుకు పుట్టినటువంటి ఆయన సంతానం మనం చూసినప్పుడు మనకు ఈ యొక్క ఏజ్ కూడా మనకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడ మనం అనేక సందర్భాలలో అనేక మందిని ఏ విధంగా ఈ లోకంలో జన్మింపజేశారు, వారి యొక్క జీవితంలో ఎన్ని సంవత్సరాలు బ్రతికారో మనం చూసాం. దాన్ని సేతుకు పుట్టినటువంటి ఏనోష్ 905 సంవత్సరాలు, ఏనోష్కు పుట్టినటువంటి కేనన్ 910 సంవత్సరాలు, కేనాన్కు పుట్టినటువంటి మహలెలాట్ 895 సంవత్సరాలు, మహలెలాల్కు పుట్టినటువంటి జారెద్ 962 సంవత్సరాలు, జారెద్కు పుట్టినటువంటి ఈనోక్ 365 సంవత్సరాలు, ఈనోకు పుట్టినటువంటి మెతుషుల్లా 969 సంవత్సరాలు, మెతుషుల్లాకు పుట్టినటువంటి లెమెకో 777 సంవత్సరాలు, లెమెకోకు పుట్టినటువంటి నోవహు 950 సంవత్సరాలు. బైబిల్ క్రోనాలజీ ప్రకారం వీరు జీవించినట్టు మనం చూస్తున్నాం. వీరి అందరిది కూడా మనం ఒకసారి ఎస్టిమేషన్ వేసినట్లయితే ఒక్కొక్కరు బ్రతికినటువంటి దినాలు, నెక్స్ట్ జనరేషన్లో పుట్టినటువంటి దినాలను కానీ మనం చూసినట్లయితే వీటన్నిటిని కలుపుకుంటే సుమారు 4004 సృష్టించిన దగ్గర నుండి ప్రస్తుతం ఉన్నటువంటి లెక్కల ప్రకారం 1656, అంటే 4004లో 1656 తీసేస్తే 2348 అనేటువంటి సంవత్సరంలో ఈ ఫ్లడ్ వచ్చినట్టు మనం చూస్తూ ఉన్నాం. అంటే వీటన్నిటిని బట్టి ఏంటంటే ఇన్ని సంవత్సరాల కాలం పాటు వీరెవ్వరూ కూడా ఇక్కడ వర్షం అనేది చూడలేదు వాళ్ళు. అటువంటిది ఈ వర్షం అనేది ఒక ప్రత్యేకమైనటువంటి నాశనంగా మనం చూస్తూ ఉన్నాం. మనం ఇప్పుడు కూడా కొన్ని సందర్భాల్లో చూస్తూ ఉంటాం. తుఫాను వచ్చినప్పుడు వర్షం వస్తుంది, ఆ వర్షం వచ్చినప్పుడు వరదలు వస్తాయి. ఈ వరదల్లో కొన్ని లక్షల మంది చనిపోవటాన్ని మనం చూస్తూ ఉన్నాం. దేవుడు ఆ రోజున ఒట్టు పెట్టుకున్నాడు. ఏంటంటే ఇక మీ మీద ఇటువంటి ప్రళయం రానివ్వనని చెప్పాడు. అందుచేత అటువంటి ప్రళయం రావట్లేదు, కానీ మనకు సూచికలు అనేకమైన కనపడుతూ ఉన్నాయి. ఇంకా ఒకసారి నోవహు యొక్క జీవితాన్ని మనం చూసినప్పుడు సేతు డిసెండెంట్లలో ఉన్నటువంటి చివరి వాడుగా నోవహు నీతిమంతుడిగా తీర్చబడి ఆయన ద్వారా వచ్చినటువంటి ఆయన కుమారులు, ఆయన కోడళ్ళు, ఆయన భార్య మొత్తాన్ని కలుపుకుంటే వీరందరూ కూడా నోవహు తయారు చేసినటువంటి ఓడలో ఎక్కబడి వారందరూ కూడా రక్షింపబడటాన్ని మనం చూస్తున్నాం. వారి ద్వారానే మన జనరేషన్ మనం చూస్తూ ఉన్నాం. కనుక నెక్స్ట్ ఎపిసోడ్లో మనము ఈ ఓడ ఎక్కడ ఆగింది,
ఎలా ఆగింది, ఆగటానికి నోవహు చేసిన ప్రణాళిక ఏంటి, వీటిని చూస్తూ నోవహు కుమారులైనటువంటి వారి యొక్క జీవితము ద్వారా మనము ఏ విధంగా ఈ లోకంలో ప్రయాణం చేశామో చూడటానికి ప్రయత్నం చేద్దాం. ఇవన్నీ మీరు తెలుసుకోవాలని అనుకుంటే జేకబ్ లైడర్స్ ఇంటర్నేషనల్ ఫెయిత్ మిషన్ యూట్యూబ్ చూడండి. ఆ యూట్యూబ్ని మీరు లైక్ చేయండి, ఫాలో చేయండి, అదేవిధంగా ఇతరులకు ఫార్వర్డ్ చేయండి. ఎప్పుడైతే మీరు ఆ పని చేస్తారో అప్పుడు మీరు కూడా సువార్త పరిచర్య భాగంలో పాలుభాగస్తులు అవుతున్నారని మేము నమ్ముతాము. కనుక దయచేసి మీరు జేకబ్ లైడర్స్ ఇంటర్నేషనల్ ఫెయిత్ మిషన్ యూట్యూబ్ ద్వారా మీరు కూడా సువార్త పరిచర్య చేయాలని మిమ్మల్ని కోరుకుంటూ దేవుడు మిమ్మల్ని దీవించాలని నేను ముగిస్తున్నాను. మే గాడ్ బ్లెస్ యూ. జేకబ్ స్లేటర్ ఇంటర్నేషనల్ ఫెయిత్ మిషన్ యూట్యూబ్ ఛానల్ ని మీ ముందుకు తీసుకొస్తున్నాము. మీరందరూ కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్.